అన్న నమస్తే అన్న. ఫైనల్గా మంగళూరుకు నువ్వు వచ్చావు కదా. మీరు రా అని పిలిచాక నేను రాకుండా ఎలా ఉంటానన్నా? ఏం రా, చాలా డల్గా ఉన్నావు. నా చోటికి వచ్చిన తర్వాత కూడా ఎనీ ప్రాబ్లం? అవునన్నా, ప్రాబ్లంలో ఉన్నాను. నేను కూడా ఒక ప్రాబ్లంలో ఉన్నాను. నన్ను వదిలే, నీ సంగతి ఏమిటో చెప్పు. అది వచ్చి ఊర్లో ఏమైందంటే, యాక్చువల్లీ నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. మీకు ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటో చెప్పన్నా. నా ప్రాబ్లంని నువ్వు సాల్వ్ చేస్తే నీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. అదేంటో చెప్పండి అన్నా, అది నేను చూసుకుంటాను. ఈసారి ఎలక్షన్ టైములో టికెట్ నా చెయ్యి జారిపోయింది. దీనికంతటికీ కారణం ఆ విశ్వనాథ్ పూచాడియే. ఏదో ఒకటి చేసి వాణ్ణి నువ్వు లేపావంటే ఆ టికెట్ నాకు కన్ఫర్మ్. ఇప్పుడే వేసేయమంటారా అన్నా? ఓకే. ఇంతవరకు నువ్వు వచ్చావు. ఈ మంగళూరుకి నువ్వు ఎవరో చూపించాలి కదా. ఒకవేళ నాకు టికెట్ దొరికిందంటే నేను మినిస్టర్ని అవుతాను. నేను తప్పకుండా మినిస్టర్ని అవుతాను. నేను మినిస్టర్ని అయ్యానంటే మిమ్మల్ని అందరినీ సేఫ్గా ఉంచుతాను. నువ్వు ఏదో ఒకటి చేసి వాణ్ణి లేపేస్తావుగా. మీరేం ఆలోచించొద్దన్నా, నేను చూసుకుంటాను. చెప్పు సూర్య. గురు, ఇక్కడ నేను హార్బర్లో ఉన్నాను, కొంచెం త్వరగా వచ్చాయి. రేయ్ సూరి, ఇక్కడ చేసిన పనులు చాలా వరా నీకు? మంగళూరుకి వెళ్ళి కూడా గొడవ పెట్టుకున్నావా? ఫమ్మో, ఇక నీతో కలిసి ఉంటే అంతే చాలు. సరే, రాత్రి అయ్యేలోక నేను అక్కడికి వస్తాను. టేక్ కేర్. ఉంటాను. అన్నా, నీ పైన అయిపోయింది అనుకో. ఏమిటయ్యా సూరి? సూరి, ఈయన ఎవరు? మనోడే, డిపార్ట్మెంట్ చెందినవాడు. డిపార్ట్మెంట్ మనిషా? నమస్తే సార్, మేము మీలాగే, కానీ మీ పేరు తెలీదు. శక్తి, నీలకంఠ శక్తి. ఓ రండి, పార్టీ ఎంజాయ్ చేద్దాం. పొద్దునేనా? మా ఊరికి ఎవరు కొత్తగా వచ్చినా సమయం సందర్భం చూడం. పార్టీ రెడీ, రండి. నమస్తే మేడం. నిన్ను నేను ఇక్కడికి పిలిపించింది సూరి గురించి తెలుసుకోవడానికి. అలాగా మేడం. ఈ సూరికి బ్యాకప్ లో ఎవరున్నారు? వీడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మేడం, అతనికి శెట్టి అన్న సపోర్ట్ ఉంది మేడం. అతను ఉండేది మంగళూరులో. ఇప్పుడు సూర్య అబ్స్కాండ్ అయ్యాడు. సో వాడిప్పుడు మంగళూరులోనే ఉంటాడు కదా? అది కూడా అయ్యుండొచ్చు మేడం. తనతో క్లోజ్ గా ఉండేది మందాకిని ఇంకా నిషా. వాళ్ళిద్దరిని పట్టుకున్నారంటే ఖచ్చితంగా వాడు దొరికేస్తాడు మేడం. సరే, నువ్వు బయలుదేరొచ్చు. సరే, వస్తాను మేడం. మందాకిని, నిషా. चोली के पीछे का है, चोली के पीछे का है. आपको बाय. तू अब द की नहीं मिल रहा, मुक्चो अब द मुक्का बस. సారీ బాయ్, మన ఏరియా లిమిట్లోకి ఒక కొత్త లేడీ ఏసీపీగా వచ్చింది. నన్నే ఫుల్ టార్గెట్గా చేసుకుంది. ఇప్పుడు నేను ఫుల్ టైట్లో ఉన్నాను. పులి గడ్డెప్పుడు తినదు, ఈ నోరు ఊరికే ఉండదు. నాకు కోపం వచ్చిందో ఓకే బాయ్, ఇప్పుడే చేస్తాను. చెయ్యి చెయ్యి. ఎవరా నువ్వు? బాయ్, హరీష్ బాయ్.
మాట్లాడకుండా వచ్చి సరెండర్ అవ్వు. హే జింగిలి బేబీ, కూల్ కూల్ మేరే కుల్ఫీ. నీ పేరు మర్దిని అయితే నువ్వు అందరినీ మర్డర్ చేస్తావా? నాకు తెలియకుండా అక్కడ ఎవడైనా అడుగు పెడితే వాడు ప్రాణాలతో ఉండడు. నేనిప్పుడే బయలుదేరుతున్నాను. సరే, నీకోసం వెయిట్ చేస్తాను. ఏయ్, కూర్చో, కూర్చో. వెనక్కెళ్ళు, వెనక్కెళ్ళండి. వెళ్ళమంటున్నానా? వెళ్ళండి. ఇలా చెప్పడానికి నీకింకా టైం ఉంది. అది సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ సూరి ఎక్కడున్నాడు? నాకు తెలియదు. ఇప్పుడు చెప్తావా? హ్మ్? నిషాకి అన్ని విషయాలు తెలుసు. వాడెక్కడున్నాడు? ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. ఆ, హలో నిషా, ఎక్కడున్నావు? సూర్య నాకు ఫోన్ చేసి మన ఇద్దరిని రమ్మన్నాడు. ఎక్కడున్నావు? అలాగా, పొద్దున్న ఫోన్ చేశాడు, ఏం చెప్పనే లేదే. ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. సరే, అలా అయితే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. సరే, త్వరగా బయలుదేరరా. అరే, ఇచ్చిన డబ్బుకి చాలా ఎక్కువ నటిస్తున్నావే. నేనొక్కదాన్ని మీకెందుకు దొరకాలి అని. పా, ఎంత అద్భుతమైన ఫ్రెండ్షిప్ మీది. షబాష్. నీ ఫోన్ ఇవ్వు. దేనికి? గేమ్స్ ఆడడానికి. ఇదిగో. మేడం, వాళ్ళందరూ ఫోన్లు తీసుకుని వాళ్ళ రూమ్ లో బంధించుంటాను. శివప, మేడం, మన వెహికల్స్ ని వెంటనే దాచేయండి. లేదంటే మన వెహికల్ చూసి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఓకే మేడం, మీరు చెప్పినట్టుగా బండిని చాటుగా ఉంచొస్తాను. హే, ఎక్కడ సూరి వచ్చాడా? తను రమ్మనలేదు, మేమే రమ్మన్నాం. వదిలా. నిషా, ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకు, చెప్తే విను. నిషా, నీ బాయ్ ఫ్రెండ్ కి నువ్వు కాల్ చేయలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇది లేకపోతే ఎవ్వరు అసలు నోరు తెరిచెలలేరే. పొద్దున్నే ఫోన్ చేశాను, తను మ్యాంగ్లూర్లో ఉన్నానని చెప్పాడు. వీళ్ళిద్దరి ఫోన్ తీసుకొని బండ్లో ఎక్కించండి. ఓకే మేడం. వెళ్ళి త్వరగా బండి ఎక్కించు. నువ్వు కూడా రమ్మా. ఓ త్వరగా వెళ్ళావు, త్వరగా రమ్మా. అంతా రెడీ అయినారా? రెడీ అన్నా. అవునన్నా, లోకల్లో ఉన్న పిల్లల దగ్గర చెప్పాను కేక్ కట్ చేసుకోవడానికి ఇక్కడ తీసుకుని రమ్మని చెప్పి. తన పుట్టినరోజానికి నన్ను చంపమంటున్నారేంట్రా? అన్నా, పుట్టించటం అతని బాధ్యత, కానీ పైకి పంపించటం మన బాధ్యత. ఏంటి టైలు పంచ్ డైలాగ్లన్నీ మాట్లాడుతున్నావు? కారు వచ్చేసింది అన్నా, వాళ్ళే అనుకుంటానా. మా నాయకుడు, పేదల నాయకుడు, మా దేవుడు, చదువిచ్చిన మహానుభావుడు, నాయకుడికి నాయకుడికి ఆశీర్వదించండి. అన్న రండి రండి. కాళ్ళలో పడక్కలేదురా, రండిరా. నాయకుడికి ఎలా ఉన్నారు? నాయకుడికి పదండి నాయకుడికి పదండ్రా. నాయకుడికి 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 ఇవన్నీ రే, అసలుకి ప్రాబ్లమే రాకూడదు అంతే. నమస్తే అన్నా. నమస్తే అన్న. ఎవరు వీళ్ళు? మన కుర్రలేనా? అవునన్నా, వీళ్ళందరూ మన పిల్లలే. ఓ అలాగా, సరే సరే రండి, కట్ చేద్దాం. వెలిగించండి అన్నా. హ్యాపీ బర్త్డే విశ్వన్న, 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 హ్యాపీ బర్త్డే విశ్వన్న. రేయ్, ఎక్కడరా మీ అన్న? సార్,
ఎందుకు సార్ టెన్షన్గా ఉన్నారు? మా అన్న కాలు పెడితే ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది సార్. సార్ మీరు ఆ గ్లాస్ ఖాళీ చేసే లోపల అన్న ఖచ్చితంగా ఫోన్ చేస్తారు సార్. నాకెందుకో చెప్పేది వినండి సార్, సందేహంగా తాగండి ఉంది. సార్. చూసారా సార్, అన్నే ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఎత్తండి సార్, ఎత్తండి. హలో సూరి, ఏమయ్యింది? అన్నా పని అయిపోయిందన్నా. హా? పని అయిపోయిందా? రా రా, గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాను, రా. వచ్చేస్తా అన్నా. Cheers.